చేసిన మనుషులు ఎక్కడరా? దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఎక్కడని అడగట్లేదు దేవుడు. నాకు కట్టవలసిన మందిరాలు ఎక్కడా అని అడగట్లేదండి. నాకు ఇవ్వాల్సిన వస్త్రాలు, నాకు ఇవ్వాల్సిన ఎటువంటి పరికరాలు ఎక్కడని అడగట్లేదండి. నేను చేసిన మనిషి ఎక్కడ? నేను సూటిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. అందరు నా వైపు చూడండి. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా ఇప్పటికీ గాస్పల్ వరల్డ్ ఎవరిని ఎదుగుతుందో తెలుసా? దేవుడు చేసిన మనుషుల్ని ఎదుగుతుంది. కృత్రిమ సంబంధాలు మాకు అక్కర్లేదు. వారి తృప్తి కోసం, వారి యొక్క సంతోషం కోసం దేవుణ్ణే ఉపయోగించుకునే కృత్రిమ సంబంధాలు నాకు అవసరం లేదు. దేవుడు అడుగుతున్నాడు, ఏదోని తోటలో నా ఊపిరి చేత వారికి ఊదిన ఆ మనిషి నాకు కావాలి, ఆ మనిషి నాకు కావాలి. అబ్రాహాము దొరికాడు, యోసేపు దొరికాడు, మోషే దొరికాడు. వారిలో ఏ కపటమైన ఉందండి? బింకమ్ములు ఆడారండి, మాటలు మార్చారండి. నికోదేమని బోధకుడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ప్రభువా, నేను పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి? నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడే కదా, నీకు తెలీదా? ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? దేవుడు చేసిన మనుషులే వెళ్తారు.